పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సమయంలో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారితో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నీ మాటలు వెల్లడి అగుటతోడ నీ వెలుగు కలుగుతుంది. నీ లేఖనాల్లో రాయబడిన రీతిగా ప్రభు నీవే నీ ప్రజలతో మాట్లాడి నీ దాసుని మరుగు చేసి నీ ప్రజలతో నీవు మాట్లాడి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సమయమంతటిని నీకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, yes, it's possible to walk with God having every responsibilities. మన జీవితంలో సకల బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ, ఒక పక్క ఉద్యోగం నిర్వర్తిస్తూ, ఒక పక్క పిల్లలను చక్కగా పెంచుతూ, ఒక పక్క భార్యను చక్కగా చూసుకుంటూ ప్రేమిస్తూ, ఒక పక్క ఉద్యోగానికి నమ్మకంగా ఉంటూ, ఒక పక్క సంఘానికి నమ్మకంగా ఉంటూ, ఒక పక్క ఇరుగు పొరుగు వారి శ్రేయస్సును, ఆ యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క క్షేమాన్ని కోరేవాడిగా ఉంటూ ఒక వ్యక్తి దేవునితో ఖచ్చితంగా సమ్మతించి నడవగలడను నిరూపించిన వ్యక్తి హనోకు. ఈ ఉదయకాల సమయంలో హనోకు దేవునితో నడిచెను. ఈ 300 సంవత్సరములు దేవునితో హనోకు నడిచెను అనంటే అదంత ఆశాభాష కాదండి. హనోకు దేవునితో నడవడానికి గల కారణాలు గత 2 వారాలుగా మనం ధ్యానించాం. యూదా పత్రికలో మొదటి వారంలో మనం ధ్యానించాం కదా. ఇప్పుడు కాదు, ఇది వేరే అంశం. యూదా పత్రికలో మొదటి వారంలో మనము ఈ యొక్క అంశం ప్రారంభించిన మొదటి వారంలో యూదా పత్రికలో నుంచి ఏం చూసాం? హనోకు దేవునితో 300 సంవత్సరములు నడవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రత్యేకించబడిన వ్యక్తి అని మనం ధ్యానించాం. ప్రత్యేకత హనోకులో ఉన్నది కాబట్టి హనోకు 300 సంవత్సరములు ప్రభుతో సునాయాసంగా ఎక్కడ కూడా తొట్టిల్లకుండా నడిచాడు అని మనము గత వారాల్లో ధ్యానించాం. నిన్నటి వారంలో మనమే ఏమి ధ్యానించాం? హనోకు 300 సంవత్సరములు ప్రభుతో నడవడానికి గల రెండవ కారణం ఏంటి? హనోకు గొప్ప విశ్వాస వీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనముల నుంచి మనం చూసాం కదా. హనోకు విశ్వాసమును బట్టి హనోకు దేవునితో నడుచుచు కొనిపోబడ్డాడు. 300 సంవత్సరాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం త్వరగా. హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చాలండి. మొదటి వారములో ఈ యొక్క అంశ ప్రారంభంలో ఏం చదివాం? ప్రత్యేకతను బట్టి హనోకు దేవునితో నడిచాడు అని చూస్తూ వచ్చినాం లేఖనాల్లో. రెండవ వారంలో ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, హనోకును హెబ్రీ గ్రంథకర్త హనోకు యొక్క జీవితాన్ని ఆత్మచేత నింపబడి రాస్తూ ఉన్న మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా ఏం చేశాడట? ఎత్తబడ్డాడు లేదా కొనిపోబడ్డాడు అని రెండవ వారంలో మనం చూసాం. ఈ వారంలో హనోకు జీవితములో నుండి 2 చూసాం. ప్రత్యేకతను బట్టి హనోకు నడవగలిగాడు, రెండవది విశ్వాసాన్ని బట్టి కూడా హనోకు నడవగలిగాడు. దేవుని మహాకృపను బట్టి ఈ వారంలో హనోకు జీవితములో నుండి మరొక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని లేదా గుణాన్ని మనము ధ్యానించడానికి ఆత్మదేవుడు సహాయపడును గాక. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అదే 5, 6 వచనాలు మళ్ళీ చదువుదాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై. ఎవరంటండి? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఎవరంట? హనోకు. అందరూ చెప్పాలి, హనోకు దేవునికి ఎవరు? అతడు కొనిపోబడక మునుపు హనోకు ఏ రకంగా ఉన్నాడంట? దేవునికి. అందరూ కలిసి చదవాలి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా, అద్భుతమైన మాట మనందరికీ సుపరిచితం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనిస్తే మళ్ళీ హెబ్రీ పత్రిక 11:5-6 వచనాల పైన మన గమనాన్ని మనము కేంద్రీకరించగలిగితే, హెబ్రీ గ్రంథకర్త ఆత్మచేత నింపబడి అంటున్నాడు కదా, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఫస్ట్ పాయింట్ అది నిన్నటి దినం మనం నిన్నటి వారంలో ధ్యానించాం. ఈ దినమున దేవుని యొక్క వాక్యములో రాయబడింది కదా, అతడు
కొనిపోబడక మునుపు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. జాగ్రత్తగా వింటే హనోకు ఎప్పుడు కొనిపోబడ్డాడండి? హనోకు ఎప్పుడు కొనిపోబడ్డాడు? ఎప్పుడు కొనిపోబడ్డాడు? 365 సంవత్సరముల తర్వాత హనోకు ఏం చేయబడ్డాడు? కొనిపోబడ్డాడు. అదర్వైజ్ 300 సంవత్సరములు దేవునితో నడిచిన పిదప హనోకు ఏం చేయబడ్డాడు? కొనిపోబడ్డాడు. అయితే ఈ కొనిపోబడక మునుపు హనోకు భూమి మీద 300 సంవత్సరములు దేవునితో నడిచాడు అని మనం ధ్యానిస్తున్నాము కదా. ఈ సంవత్సరములలో హనోకు యొక్క జీవిత సాక్ష్యం ఎటువంటిదో తెలుసా? బైబిల్ చెప్తుంది అతడు కొనిపోబడక మునుపు. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అతడు కొనిపోబడక మునుపు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ 300 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఏదైతే దేవునితో నడుస్తూ వచ్చాడో ఆ 300 సంవత్సరాలు ఉన్నాయి కదా, కొనిపోబడక మునుపు ఆ సంవత్సరములలో భూమి మీద హనోకు ఏ సాక్ష్యము పొందాడో తెలుసా? దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాడు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! ఆ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఉద్దేశించి హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, విశ్వాసమే గనక హనోకుకు లేదా లేకపోయింటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్న మాట ఎవరి గురించి చెప్తూ హెబ్రీ గ్రంథకర్త రాశాడో తెలుసా? ఈ హనోకు గురించి ఉద్దేశించి రాశాడు. అది మనకు కూడా ఆశీర్వాదం. మనము కూడా తగు రీతిగా జీవించాలి. ప్రియమైన వారలారా, హనోకు 300 సంవత్సరముల యొక్క ఈ లోక యాత్ర ఎలా ఉన్నదో తెలుసా? అతడు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు అని చాలా సులభంగా చెప్తూ ఉంటాం. సండే స్కూల్ పిల్లలకు కూడా పాటలు నేర్పిస్తూ ఉంటాం. దేవునితో ఆయన ఈ 300 సంవత్సరములు నడవడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదటి కారణం ప్రత్యేకత, రెండవ కారణం విశ్వాసము, మూడవ కారణం ఏంటో తెలుసా? అతడు దేవునికి ఇష్టడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి హనోకు ఇష్టడు కాకపోయింటే దేవునితో 300 సంవత్సరాలు, ఏమండి 300 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరములు ఒక వ్యక్తితో కాదండి, సర్వ సృష్టికర్త అయిన దేవునితో 300 సంవత్సరములు దేవునితో నడవడానికి గల మూడవ అద్భుతమైన కారణము ఏంటో తెలుసా? దేవునికి ఇష్టుడై ఉండేనని భూమి మీద ఏం చేశాడంటే హనోకు సాక్ష్యము పొందాడు. ఎస్, దేవునితో ఆయన నడవడానికి, దేవునితో ఆయన ఈ 300 సంవత్సరములు నడవడానికి గల కారణం దేవునితో ఇష్టుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నావా? నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉందా? దేవునికి నీ ప్రవర్తన ఇష్టముగా లేనంత వరకు, లేదా దేవునికి నీ ప్రవర్తన కష్టముగా ఉన్నంత వరకు ఎప్పటికీ నీవు సత్యంత వరకు కూడా దేవునితో నడవడము కాదు కదా, ఒక్క అడుగు కూడా వేయలేవు. అందుకే ఇవన్నీ ఎరిగిన వాడే ఆత్మదేవుడు ఆమోసు 3:3 ఆమోసుతో పలికించిన మాట, సమ్మతింపకుంటే ఇద్దరు కూడి నడవలే. దేవుడు హనోకుతో నడవడానికి గల సమ్మతి, దేవుడు హనోకుతో ఈ 300 సంవత్సరములు, హనోకు నిన్ను నేను విడిచిపెట్టను, హనోకు నీతో నేను విరామము లేకుండా నడుస్తాను, హనోకు నిన్ను ఎప్పటికీ కూడా నేను వదిలిపెట్టను, భూమి మీద నువ్వు బతికున్నంత వరకు నిన్ను వదిలిపెట్టకుండా నేను నడుస్తాను అని దేవుడు హనోకుతో సమ్మతించడానికి గల మూడవ కారణం ఏంటో తెలుసా? హనోకు దేవునికి ఇష్టడు. ప్రియమైన వారలారా, దేవునికి ఇష్టము లేని జీవితం, దేవునికి ఆయాసకరమైన జీవితం, దేవుని కష్టపెట్టేటువంటి లైఫ్ స్టైల్ లేదా అలవాటులు నీ హృదయములో, నీ తలపుల్లో, నీ మాటల్లో, ఒకవేళ నీ ఇంటిలో, ఒకవేళ నీ మొబైల్స్ లో, ఒకవేళ నీ ల్యాప్టాప్స్ లో, ఒకవేళ లేకపోతే నీ కలిగిన దేంట్లో అయినా కావచ్చు, మనలో దేవునికి ఇష్టము లేనటువంటివి ఏమున్నా కూడా నీవు చచ్చేంత వరకు కూడా ఎవరైనా కావచ్చు దేవునితో నడవలే. దేవునితో ఒక వ్యక్తి భూమి మీద నడవాలి అని అంటే దేవునికి ఆ వ్యక్తి ఇష్టడుగా ఉండాలి. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గురించి అద్భుతమైన ప్రవచనం దావీదు ఆత్మచేత నింపబడి ఏం రాశాడో తెలుసా? కీర్తన 22వ అధ్యాయం. Let's turn our scriptures to the book of Psalm chapter 22. కీర్తన 22వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కీర్తన 22:8.
యెహోవా మీద నీ భారము మోపుము. నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో. ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా. వాడు ఆయనకు ఎవరంట? ఇష్టడు కదా. ఇష్టడు కదా. ఆయన వానిని తప్పించునేమో. ఆయన వాణ్ణి తప్పించునేమో. ప్రియమైన వారలారా, ఎవరి గురించండి ఈ ప్రవచనం రాయబడింది? ఎవరైనా చెప్పగలరా? ఎవరి గురించండి ఈ ప్రవచనం రాయబడింది? యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనం. అక్కడున్న ప్రజలు అంటున్నారు, యెహోవా మీద నీ భారం మోపుము. ఆయన వానికి ఎవరంట? ఆయన వాని విడిపించును. పై వచనం, వాడు ఆయనకు ఇష్టడు. వాడు ఆయనకు ఎవరంట? ఇష్టడు కదా. ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు భూమి మీద జీవించాడు. వినాలి, హనోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 365 సంవత్సరములు. 365 సంవత్సరములు హానోకు జీవించాడు. దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడు. ఈ 300 సంవత్సరములు లేదా ఈ 365 సంవత్సరములు హానోకు సాక్ష్యం ఏంటి? దేవునికి ఇష్టడు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 33.5 సంవత్సరము జీవించాడు. ఈ 33.5 సంవత్సరంలో యేసు ప్రభు యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రజలు చెప్తున్నారండి, వాడు ఆయనకు ఇష్టడు కదా. అంటే వారు వాడిన పదజాలము చాలా భయంకరము, బాధాకరమైన కూడా మన యొక్క అంశం ఏంటో తెలుసా? ఆయనకు ఎవరంట? యేసు ఇష్టడు. ఎక్కడ ఎగ్జాక్ట్ ఇది నెరవేరిందో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43-44 వచనములు చదువుదాం. 43-44 త్వరగా వెళ్దామండి, త్వరగా వెళ్దాం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. యేసు కలువరి శిలువలో వేలాడుతున్నప్పుడు అన్నాడు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకు ఇష్టడైతే, ఆయనకు ఎవరైతే ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి ఏం చేస్తాడు? తప్పించును. ప్రియమైన వారలారా, ఇష్టడైతే అంటే భూమి మీద యేసు ఎవరండి? యేసు ఎవరు చెప్పాలి? భూమి మీద యేసు ఏ సాక్ష్యం పొందాడు? జవాబు చెప్పాలి. భూమి మీద యేసు ఏ సాక్ష్యం పొందాడు? తండ్రికి ఇష్టడు అని సాక్ష్యం పొందాడు. కొనిపోబడక మునుపు హానోకు ఏ సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందాడు. వాక్యము ధ్యానములోనికి వెళ్ళక మునుపు దేవునికి ఇష్టడు అనబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూపించడానికి నేను మిగుల ఆశపడుతున్నాను. కీర్తన 18 19 దయచేసి లేఖనాలు చూద్దాం, అందులో నిత్య జీవ ఉంది. కీర్తన 18:19. సామ్ 18:19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక. ఎంత అద్భుతమైన మాట! విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను గనుక. దావీదు అంటున్నాడండి, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఎందుకు తోడుకొని వచ్చాడు? నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ఎంత అద్భుతమైన వండర్ఫుల్ వర్డ్. ప్రియమైన వారలారా, దావీదు జీవితంలో ఎక్కడ చూసినా పోరాటాలే. ఒక పక్క సౌలు ధర్ముతున్నాడు, ఒక పక్క శత్రువులు ధర్ముతున్నాడు. ఒక దగ్గర తన దగ్గర ఉన్న వారే ఒకనొక సందర్భంలో ఏమి ఎత్తుకున్నారు? చేతిలో రాళ్లను చేతులు ఎత్తుకున్నాడు. అంటే దావీదు జీవితం, జాగ్రత్తగా వినాలి, దావీదు జీవితం అంతా ఎటువంటి జీవితమో తెలుసా? గుహలలో, సందులలో, అడవులలో, గుట్టలలో. యోనాతాను వచ్చినప్పుడు కూడా ఒక గుహలో ఏం చేస్తాడు? దావీదు దాక్కుంటాడు. అంటే దావీదు జీవితం అంతా ఎటువంటి జీవితం అండి? ఇరుకు జీవితం, అరణ్యపు జీవితం, ఎక్కడ కూడా దాక్కునే జీవితం, ఎక్కడ కూడా ఇరుక్కుపోయే జీవితం. అయితే దావీదులో ఉన్న అద్భుతమైన లక్షణం ఒకటి ఉంది. ఆ లక్షణం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదును విశాలమైన స్థలమునికి తోడుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు జీవితంలో ఇరుకులో నుండి విశాలతలోనికి దావీదు నడిపించబడడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? దావీదు దేవునికి ఇష్టడు. ఒక వ్యక్తి భూమి మీద
ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా జీవిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రతి ఇరుకులో నుండి దేవుడు వాణ్ణి విశాలతలోనికి నడిపిస్తాడు. దేవునికి ఇష్టడైతే చాలు, నువ్వు ఇరుకుల నుండి విశాలతకు వస్తావు. ఈరోజు నీ జీవితము ఇరుకులో ఉందేమో, నువ్వు విశాలమైన స్థలముకు రావాలని ఆశపడుతున్నావా? అయితే నీకు పరపతి అక్కర్లేదు, నీకు పేరు అక్కర్లేదు, నీకు పలుకుబడి అక్కర్లేదు. నీకేం కావాలో తెలుసా? దేవునికి ఇష్టడు అవ్వాలి. దేవునికి ఒక వ్యక్తి ఇష్టడైతే ఆ వ్యక్తి జీవితం అంతా ప్రమోషన్స్ చూడడం ప్రారంభిస్తాడు. ఇరుకుల నుండి విశాలతకు వస్తావు, ఇరుకుల నుండి విశాలతకు వస్తావు. ఒక దగ్గర దావీదు ఏమంటాడో తెలుసా? అయ్యా, నా శత్రువులు నా దగ్గర తోక తిప్పలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అని అద్భుతమైన మాట ఏమంటాడు తెలుసా దావీదు? అది చూసిన తర్వాత మనం వెళ్ళిపోదామండి. 41వ కీర్తన, కీర్తన 41:11, కీర్తన 41:11 చదువుదాం. కీర్తన 41:11. నా శత్రువు నా మీద ఉల్లసింపక, నా మీద శత్రువు ఏం చేయాలంట? ఏం చేయకుండా? ఉల్లసింపకుండా. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట, నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. వాక్యం ఎంత సత్యం చూడండి. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట నేను చూడగా నేను నీకు ఇష్టడనని నాకు తెలియనాయను. అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నా శత్రువు నా దగ్గర పెత్తనము చేయకుండా, నా శత్రువు నా దగ్గర అబ్బా తొక్కేశానులే వీడిని, వీడిపైన నేను జయము సంపాదించానులే, అబ్బా వీడి కథ అయిపోయింది అని నా శత్రువు నా ఎదుట ఉల్లసింపకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను నీకు ఇష్టడను కాబట్టే నేను అన్నిటిలో జయించాను. ప్రియమైన వారలారా, నీ జీవితములో నీ శత్రువు నీ పైన ఉల్లసింపకుండా, నీ విరోధి నీ పైన ఉల్లసింపకుండా, నీ పనిచేస్తున్న ప్రాంతంలో, నువ్వు ఉంటున్న కుటుంబంలో ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను కించపరుస్తున్నారో, ఎవరైతే నీ మీద రాళ్ళు విసురుతున్నారో, ఎవరైతే నీ మీద ఆ యొక్క ఆయాసకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో, వారు నీ పైన జయము పొందకుండా, ఉల్లసింపకుండా, నిన్ను వారు ఓడించకుండా ఉండాలి అని ఆశపడుతున్నావా? అయితే నీకు నాకు కావాల్సిన లక్షణం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టడుగా జీవించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి భూమి మీద దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు దావీదు అంటాడయ్యా, నా బలాన్ని బట్టో, నా పరాక్రమాన్ని బట్టో, నా ధైర్యాన్ని బట్టో, నా యొక్క పరపతి పేరును బట్టో, అధికారాన్ని బట్టో నా శత్రువు నా పైన ఉల్లసింపకుండా ఉండలేదయ్యా. నా శత్రువు నా పైన ఉల్లసింపకుండా, నా శత్రువు నా పైన జయము సాధించకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? అన్ని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను నీ దృష్టికి ఇష్టడునని నాకు తెలిసింది అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. yes, దేవునితో నడిచే జీవితం ఈ లోకంలో ప్రధానమైన స్థానంలో నిన్ను ఉంచుతుంది. దేవునితో నడిచే జీవితం ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలోనికి, స్థాయిలోనికి నేను తీసుకొస్తుంది. ఉదయకాల సమయంలో హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా. ఈ 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడవడానికి గల మొదటి కారణం ఏంటి? మొదటి కారణం ప్రత్యేకత. రెండవ కారణం ఏంటి? విశ్వాసము. మూడవ కారణం ఏంటో తెలుసా? అతడు కొనిపోబడక మునుపు, అనగా ఈ 300 సంవత్సరాలు హానోకు దేవునికి ఎవరుగా జీవించాడు? ఏంగా జీవించాడు? ఇష్టడుగా జీవించాడు. yes, it's possible to walk with God when you please God. దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలిగితే, దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చగలిగితే, అందుకే యేసుప్రభు అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. అయ్యా, గెసమైన తోటలో సమయం లేదు, అయ్యా నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టమో కాదు. నా ఇష్టం ఎక్కడ కూడా నా జీవితంలో పనిచేయడానికి లేదయ్యా. ఏదైనా నా జీవితంలో జరగాలి అని అంటే అది నీ ఇష్టమే జరగాలి. హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా. నా శత్రువు నా పైన ఉల్లసింపకుండా ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని నాకు తెలియని ఆయన. ప్రియమైన వారలారా, దేవునికి 300 సంవత్సరాలు హనోకు దేవునితో సుదీర్ఘంగా నడవడానికి గల మూడవ అద్భుత కారణము హనోకు దేవునికి ఇష్టడు. హనోకు దేవునికి ఇష్టడు. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టడు అన్నవి చాలా ఉన్నాయి. అయితే కడవరి దినాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో, మనం ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతున్నాం. దేవునికి ఇష్టమైనవి ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అని రాయబడింది.
సామెత 21వ అధ్యాయంలో అద్భుతమైన మాట రాయబడింది. సామెత గ్రంథము 21:3 చదువుదామండి. సామెత బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 21 వర్సెస్ 3. సామెత 21:3 చదువుదాం. వాక్యం, నీతి న్యాయములను అనుసరించి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఎంత అద్భుతమైన మాట. నీతి, ఇంకోటి ఏంటండి చెప్పాలి, సమాధానం చెప్పాలి. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట ఏం చేయాలంట? నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. అంటే దేవునికి ఒకటంటే చాలా ఇష్టం, బలంటే దేవునికి ఇష్టం. అయితే నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటుంటారు కదా, వారంటే దేవునికి బలుల కంటే ఇష్టం అంట. హల్లెలూయా. దేవుడు మానవుని జీవితం ఎంత క్లీన్గా, యథార్థంగా, ఎంత ఉన్నతమైనదిగా, ఎంత ప్రీతికరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. చూడండి, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట దేవునికి బలులర్పించుట కంటే ఇష్టమంట. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి దేవునికి ఇష్టమైనవి. ఏంటి? దేవుడు ఇష్టపడేది ఎవరిని, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ చదవడానికి, ధ్యానించడానికి సమయం లేదు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో చాలా శ్రేష్టమైంది, చాలా ఉన్నతమైనది కడవరి దినాల్లో మనకు కావాల్సింది ఇది ఉంటే అన్ని రీతుల్లో దేవునికి మనము ఇష్టలు కాగలం. అదేంటో ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుటకు ప్రభు సహాయపడునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయం, పరిశుద్ధ లేఖనాల నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము, మనందరికీ తెలిసిన సుపరిచిత భాగం 40వ వచనము నుండి 42వ వచనం వరకు. గాస్పెల్ మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 40 to 42. 40వ వచనము నుండి 42వ వచనం వరకు చదువుదాం. మార్కు సువార్త 1:40వ వచనం నుండి చదువమ్మా. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వస్తున్నాడంటే, ఎవరి దగ్గరకు వస్తున్నాడు? ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయగలవు? శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి, ఎంత అద్భుతం, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడివి కమ్మని వానితో చెప్పెను. వెంటనే వాని కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించాడు. 3.5 సంవత్సరము భూమి మీద అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు వేలాది మంది అందాబా, అదర్వైజ్ లక్షలాది మంది అందాబా యేసు దగ్గరకు వచ్చి అనేక రోగములను, దయ్యములను అన్నిటినీ బాగు చేసుకోవడానికి తపన పడుతూ ఉండేవారు. యేసు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఒక కుష్ఠరోగి ప్రభు యేసు దగ్గరికి రావడం ప్రారంభించాడు. కుష్ఠరోగము ఎవరికైతే వస్తుందో ఆ దినాల్లో, యేసు లోకములో జీవిస్తున్న దినాల్లో ధర్మశాస్త్రమును వారు అనుసరించి అవలంబించేవారు. కాబట్టి ధర్మశాస్త్రము ఏమి చెప్పుతున్నదో తెలుసా? ఎవరికైతే కుష్ఠరోగం వస్తుందో వాడు ఆ పొడగలిగిన దినములన్నీ ఎక్కడుండాలో తెలుసా? పాలములో వాడు ఉండడానికి వీలు లేదు. వాడు తన పై పెదవును మూసుకుని అపవిత్రుడు అని వాడు ఆ కుష్ఠరోగము ఉన్నంత వరకు కూడా గవిని వెలుపల, అంటే ఊరి వెలుపల, పాలమునకు వెలుపల జీవించాలి. ఎంత మాత్రం కూడా కుష్ఠరోగంతో వారు గవినిలో లేదా గ్రామములో లేదా ఇంటిలో వాని కుటుంబముతో, సమాజముతో కలిసి లేదా సమాజ మందిరములో కూడా వానికి స్థలము లేదు. ప్రియమైన వారులారా, అటువంటి దినాల్లో యేసు ఒకానొక స్థలములోనికి ఆయన ప్రయాణమై పరిచర్యకు వెళ్తున్నటువంటి సమయములో ఒక కుష్ఠరోగి ప్రభు యేసు దగ్గరికి వస్తున్నాడు. ఒక కుష్ఠరోగి, ఓ భయంకరమైనటువంటి రోగం, అంటువ్యాధి, పక్కనోడికి వెంటనే ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయి కంటామినేటెడ్ డిసీజ్, లెపర్సీ, ఏ మ్యాన్ ఆఫ్ లెపర్సీ. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎదుట వాడు ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళుని, ఎదుటికొచ్చి మోకాళ్ళని ఏమడుగుతున్నాడు? నీకు ఏమడుగుతున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయగలవు? శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పాను. వెంటనే యేసు చెయ్యి చాపి ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా. ప్రియమైన వారలారా,
జాగ్రత్తగా మనము గమనించగలిగితే, లేదా జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచించగలిగితే, యేసు కుష్ఠరోగాన్నే కన్నా ప్రేమించి ఉంటే, వినాలి, అంటే యేసుకు కుష్ఠరోగం అంటే పడదు, యేసుకు కుష్ఠరోగం అంటే అసహ్యం అని కాదు నా అర్థం. నా మాట అర్థం చేసుకోవాలి. యేసు ఇష్టపడింది అక్కడ ఏంటి? కుష్ఠరోగాన్ని కాదు, యేసు కుష్ఠరోగం ఉన్న వ్యక్తిని ఇష్టపడ్డాడు. అది సంగతి. చూడండి, ప్రభువా నీకు నా కుష్ఠరోగం పోవడానికి ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు, ఆ శుద్ధిని చేయగలవు అని వాడు అడిగాడు. అంటే మొదట వాణ్ణి యేసు ముట్టి బాగుపరచాలి, లేదా యేసు వాని రోగమును తొలగించాలి అని అంటే మొదటిగా నేను చెప్పగలను, నేను సందేహము లేకుండా చెప్పగలను, వాని కుష్ఠరోగము నుండి వాణ్ణి స్వస్థపరచాలని యేసుకు ఇష్టమే. అంతకంటే యేసుకు అద్భుతంగా, ఇంకా ఉన్నతంగా ఎవరంటే ఇష్టమో తెలుసా? కుష్టి రోగి ఇష్టం అండి. దేవునికి స్తోత్రం కలుగునగా. గట్టి చెప్దాం, ఎందుకు నాకు ఇష్టమే. నీవు శుద్ధుడు కాబట్టి చెప్పాడు. ఒకవేళ కుష్ఠరోగం ఉన్న వాళ్ళందరినీ నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే అని ప్రభు, నువ్వు కుష్ఠరోగం ఉండేది నాకు ఇష్టం లేదు, నీ రోగము తొలగిపోవడం నాకు ఇష్టమే అన్న వ్యాఖ్యానముతోనే ప్రభు ఒకవేళ మాట్లాడుంటే, ఒకనొక సందర్భంలో లూకాసు వార్తలో కూడా 10 మంది కుష్ఠరోగులు యేసును దర్శించారు. వారి సంగతి ఏంటో చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం, లేఖనములు తెరుద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 11, 12 వచనములు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచుండగా సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి, చూడండి, ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది? జవాబు చెప్పాలి. ఎంతమంది? 10 మంది. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. ఎక్కడ నిలబడ్డారు? చెప్పాలి, ఎక్కడ నిలబడ్డారు? దూరముగా నిలిచారు. జాగ్రత్తగా గమనిస్తే మార్కు 1:40లో ఎంతమంది కుష్ఠరోగులండి? జవాబు చెప్పాలి. ఎంతమంది కుష్ఠరోగులు? ఒక్క కుష్ఠరోగి. లూకా 17, 11, 12లో ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు మేమంటే, లేదా మా 10 మంది అంటే నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధిని చేయగలవు అని వాడారండి మాట? లేదు. వారు ఏం చేస్తున్నారు? వారు యేసు దగ్గరకు రాలేదు. బైబిల్లో రాయబడింది 12వ వచనములో, ఎదురుగా వచ్చి ఎక్కడ నిలబడ్డారంట? దూరముగా నిలబడి. ఎదురుగా వచ్చారు, దూరముగా నిలబడ్డారు. నిలబడి ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసెను. 15, 16 వచనాలు కొద్దాం. 15, 16. వారిలో ఒక్కడు వినాలి, వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అదండి పాదముల పైన సాగిలపడెను. జాగ్రత్తగా గమనిస్తే 17వ అధ్యాయం లూకాసు వార్తలో 10 మంది కుష్ఠరోగులు ప్రారంభంలో ఎక్కడ నిలబడ్డారు? దూరముగా నిలబడ్డారు. యేసుకు ఎదురు పడ్డారు. కానీ ఎదురు పడ్డం అంటే ఇంకెంత దూరంలో ఉన్నా ఎదురు పడ్డం అర్థం. దూరముగా నిలబడి ఏమంటున్నారు? యేసు ప్రభువా మమ్మును కరుణించు అన్నాడు. యేసు వెంటనే వెళ్ళి మీరు కనుపరుచుకోండి యాజకులకు. మార్గములో వారు వెళ్తుండగానే స్వస్థత కలిగింది, అంతా అయిపోయింది. అయితే అందులో ఒక కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు స్వస్థత కలగడము చూచి వినాలి, ఒక్కడు తిరిగి వచ్చి ఇప్పుడు ఎక్కడ పడుతున్నారండి? ఎక్కడ పడుతున్నాడు? యేసు పాదాల దగ్గరకు వచ్చి పడుతున్నాడు. యేసు పాదాల దగ్గరకు వచ్చి పడి, అయ్యా నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చూడండి, ఆ 10 మంది విషయం పక్కన పెడదాం, ఈ ఒక్కడి విషయం చూద్దాం. మొదట 10 మందిని చూద్దాం. 10 మంది దూరమున నిలిచారు. యేసు వారి దగ్గరికి వెళ్ళాడా అండి? యేసు వారి దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. పోనీ వాళ్ళన్న యేసు దగ్గరకు వచ్చాడా? రాలేదు. దూరము నిలబడి యేసు ప్రభువా మమ్మను కరుణించు అన్నాడు. ఈయన కూడా దూరము నిలబడి వెళ్ళి నా దగ్గరికి రానక్కర్లేదు, అట్టే వెళ్ళిపోండి, మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది అన్నారు, వెళ్ళిపోయారు. అయితే ఒకడు బాగుపడ్డం చూసి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి పాదాల దగ్గర పడ్డాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయితే జాగ్రత్తగా మీరు గమనించగలిగితే బాగుపడిన తర్వాత సాగిలపడి, అదర్వైజ్ ప్రార్థనతో, అదర్వైజ్
కృతజ్ఞతాస్తుతులతో పాదముల పైన పడడం అంటే ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం? నన్ను దేవుడు బాగు చేశాడు కాబట్టి ఇంకైనా నా మోకాళ్ళను వంచాలి, ఇంకైనా నేను ఆయన పాదాల పైన పడాలి. ఆ 9 మంది అయితే ఇంకా అధ్వానం పట్టిన వాళ్ళు, అసలు ఏది లేదు, వెళ్ళిపోయినారు వెనక్కి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ కార్యక్రమాన్ని ఎందరైతే శ్రద్ధగా వీక్షించారో వారందరి జీవితాల్లో వెల్లడైన నీ వాక్యం, నీ మాటలు 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలింపచేయమని, బహుగా దీవించమని, వాక్యములో స్థిరపరచమని, తగు రీతిగా జీవించే కృప భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల శ్రేష్టమైన నామంలో మీకు మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ తిరుపతి నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు జరిగేటువంటి ఆరాధనలో మీలో ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే తప్పక రండి, కలుసుకోండి, నిశ్చయముగా దేవుని దీవెనలను పొందుకోండి. శక్తివంతమైన ఆరాధన, జీవితాలను మార్చే సందేశాలు, సాక్ష్యాలు మరెన్నో. కలిసి ప్రభునామాన్ని గణపరుద్దాం. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, బ్యాక్ సైడ్ ఆఫ్ ఇందిరా మైదానం వెనుక వినాయక నగర్ కాలనీ, తిరుపతి. గాడ్ బ్లెస్ యూ.